అద్భుతమైన విసనకర్ర రాసిన వారు అనూప్ కిశోర్ దాసు గారు. ఒకానొక రాజుకు విసనకర్రలంటే ఎంతో ఆసక్తి, సరదా. ఆయన వద్ద రకరకాల విసనకర్రలుండేవి. ఒకనాటి పగటివేళ భోజనం ముగించి పడక గదికేసి పోతుండగా వీధిలో నుంచి విసనకర్రలమ్మేవాడొకడు అద్భుతమైన విసనకర్రలు, అయినా కారు చౌక, ఒక్కొక్కదాని ఖరీదు 50 బంగారు కాసులే, మీ ఇళ్లలోని రుబ్బురోలు కంటే ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది అంటూ అరవసాగాడు. రాజు నౌకరును పంపి విసనకర్రలమ్మేవాణ్ణి పిలిపించి, నీ దగ్గరున్న విసనకర్రల గొప్పేమిటి, అంత ఖరీదు చెబుతున్నావెందుకు అని ప్రశ్నించాడు. అందుకు వాడు, మహారాజా, ఇంత అద్భుతమైన విసనకర్రల్ని 50 బంగారు కాసులకే అమ్ముతున్నానంటే అది చాలా తక్కువ ధర. ఇవి 100 సంవత్సరాల కాలం ఉపయోగపడగలవని హామీ ఇస్తున్నాను అన్నాడు. అలాగా, అయితే చూడటానికి మాత్రం అంత గట్టిగా తయారు చేసినట్టు లేవు అన్నాడు రాజు. మహారాజా, మిమ్మల్నే నేను మోసం చేస్తానా? 100 సంవత్సరాలు కాదు, అంతకన్నా ఎక్కువ కాలమే ఉపయోగపడగలవు అన్నాడు విసనకర్రలమ్మేవాడు. రాజు వాడికి 50 కాసులిచ్చి విసనకర్ర తీసుకుని, సరే, ఈ అద్భుతమైన విసనకర్ర ఏపాటితో చూస్తాను, నెల రోజుల తర్వాత నా దగ్గరకొకసారి రా అన్నాడు. చిత్తం మహారాజా, దాన్ని ఎలా వాడాలో కాస్త చెప్పనివ్వండి అన్నాడు విసనకర్రలమ్మేవాడు. ఇది వింటూనే రాజు చిరుకోపంగా, విసనకర్రనెలా వాడాలో నాకు నువ్వు నేర్పుతావా? అదేమైనా బ్రహ్మ విద్య? ఇక వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత రాజు కొంచెంసేపు విశ్రమించి ఆ కొత్త విసనకర్రతో విసురుకొని చూశాడు. దానిలో ఆయనకు ప్రత్యేకత ఏమీ కనిపించలేదు. ఇలా 10 రోజులు గడిచాక ఒకనాడు విసనకర్రను బిగించిన కర్రబద్ద ఊడి వచ్చింది. దానితో పాటు కుట్టిన ఆకులన్నీ ఊడి చల్లాచెదురుగా కింద పడినాయి. అయితే రాజు ఆశ్చర్యపడేలా నెల రోజులకల్లా విసనకర్రలమ్మేవాడు రాజు దర్శనానికి వచ్చి రాజుకు వంగి నమస్కరించి, చిత్తం, తమ ఆజ్ఞ మేరకు తమ దర్శనానికి వచ్చాను, ఏమిటి సెలవు అన్నాడు. రాజు పట్టరాని కోపంతో, ఒరే, నువ్వు పరమ మోసకారివి అంటూ జరిగినది చెప్పి, ఆ విసనకర్రను ఇప్పుడు నువ్వు పోల్చుకోగలవా అంటూ చిన్నాభిన్నమైపోయిన విసనకర్రను చూపించాడు. మహారాజా, క్షమించాలి, విసనకర్రలో లోపం ఏమీ లేదు, దాన్ని సక్రమంగా ఉపయోగించటం మీ చేత కాలేదు అన్నాడు విసనకర్రలవాడు. దాన్ని ఎలా ఉపయోగించాలంటావు అని అడిగాడు రాజు. మహారాజా, అది అద్భుతమైన విసనకర్ర అని ముందే చెప్పాగదా, దాన్ని ఒక చేత్తో ఏమాత్రం కదిలించకుండా పట్టుకుని మన తలను మాత్రమే దాని ముందు అటూ ఇటూ కదిలించాలి అన్నాడు విసనకర్రలవాడు. రాజు హాస్యప్రియుడు. ఆయన వాడి మాటలకు పొట్టచెక్కలయ్యేలా నవ్వి, ఆహా, విసనకర్రలను గురించిన నీ పాండిత్యం అద్భుతమైనది. నా దగ్గర ఎన్నో రకాల విసనకర్రలున్నవి, నిన్ను వాటికి రక్షకుడుగా నియమిస్తాను అని వాడికి ఆస్థానంలో ఉద్యోగమిచ్చాడు. కాశ్మీర జానపద కథ కిన్నెర రాణి. పూర్వం కాశ్మీర దేశంలో ఒక పేదవాడుండేవాడు. వాడు రోజూ అరణ్యంలోకి వెళ్లి అందమైన పిట్టలను పట్టి వాటిని తెచ్చి అమ్ముకొని తన కుమారుడైన సుధాముణ్ణి పోషిస్తూ ఉండేవాడు. కొంతకాలానికి తండ్రి చనిపోగా సుధాముడు ఒంటరిగాడైపోయాడు. అంత చిన్న వయస్సులో తనను తాను పోషించుకోవలసిన వాడైనాడు. తండ్రి పోయిన మర్నాడే సుధాముడు పిట్టల బోను తీసుకుని అరణ్యానికి పోయి బోనును చెట్టు కొమ్మలలో పెట్టి వేచి కూర్చున్నాడు. కొంతసేపటికి అందులో ఏదో పక్షి పడింది. సుధాముడు చెట్టెక్కి చూసేసరికి బోనులో పడినది కాకి అని తెలుసుకున్నాడు. ఆ కాకిని ఎవరు కొంటారు? ఈ పనికిమాలిన పక్షిని ఏం చేయాలా అని సుధాముడు ఆలోచిస్తుండగా బోనులో పడిన కాకి మానవ కంఠంతో, అయ్యా, నన్ను వదిలిపెట్టినట్టయితే నీకు చాలా ఉపకారం చేస్తాను. రేపటి రోజున నీ బోనులో అతి సుందరమైన పక్షి పడేటట్టు చేస్తాను. దానిని మహారాజు వద్దకు పట్టుకు వెళితే నీకు అంతులేని ధనం లభ్యమవుతుంది అన్నది. కాకి మాటలు నమ్మి సుధాముడు దానిని బోను విడిపించాడు. ఆ కాకి చెప్పినట్టే మర్నాడు సుధాముడి బోనులో ఒక మనోహరమైన పక్షి పడింది. అంత అందమైన పక్షిని అతడు ఎన్నడూ చూడలేదు. వాడు దానిని తీసుకుపోయి మహారాజుకిచ్చేసరికి మహారాజు చాలా సంతోషించి సుధాముడికి అంతులేని బంగారం ఇచ్చాడు. అంత బంగారం ఏం చేసుకోవాలో వాడికి తెలియలేదు. అంత ధనం వచ్చినా సుధాముడి కష్టాలు మాత్రం తీరలేదు. ఎందుకంటే కాశ్మీర మహారాజు దగ్గర విదూషకుడొకడుండేవాడు. ఒక్క పక్షి కోసం మహారాజు సుధాముడికి అంత ధనం ఇవ్వటం చూసి విదూషకుడికి కడుపు మండింది. అందుచేత వాడు మహారాజుతో, ప్రభూ,
ఇంత అందమైన పక్షిని లోహపంజరంలో ఉంచటం భావ్యం కాదు. దీనికోసం ఏనుగు దంతంతో చక్కని ఇల్లు నిర్మించండి అన్నాడు. ఇల్లు నిర్మించేంత ఏనుగు దంతం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు మహారాజు. ఇంత గొప్ప పక్షిని తెచ్చినవాడు దాని ఇంటికి కావలసిన ఏనుగు దంతం తేలేడా? తెమ్మని ఆజ్ఞాపించండి అన్నాడు విదూషకుడు. మహారాజు సుదాముణ్ణి పిలిపించి, నీవు తెచ్చిన పక్షికి ఒక దంతహర్మ్యం కట్టదలిచాం. దానికవసరమైన దంతాలు పట్టుకురా. 40 రోజులు వ్యవధి ఇస్తున్నాను, లేకపోతే నీ తల తీసేస్తాను అని కఠినంగా ఆజ్ఞాపించాడు. సుదాముడు విచారంగా ఇంటికి వెళ్ళాడు. అంత దంతం తెచ్చుకోవటం మహారాజుకు సాధ్యం కాకనే తనకీ పని పెట్టాడని, తనకు చావు తప్పదని అతడికి తెలిసింది. ఇంతలో కాకి వచ్చి, ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగింది. తన కష్టాన్ని సుదాముడు కాకితో చెప్పాడు. దీనికి ఇంత విచారపడాలా? రాజుగారిని 40 పీపాల సారాయి ఇమ్మని అడుగు. ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఒక కొలనుంది. ఆ కొలను వద్దకు రోజూ ఏనుగులు గుంపులు గుంపులుగా వచ్చి నీరు తాగుతాయి. ఆ కొలనులో సారా కలిపావంటే నీ పని పూర్తి అవుతుంది అన్నది కాకి. సుదాముడు మహారాజు వద్దకు వెళ్ళి, ప్రభూ, నా వెంట బళ్లమీద 40 పీపాలు సారా పంపితే తమరు కోరిన దంతం యావత్తు గడువులోగా పట్టుకొస్తాను అన్నాడు. మహారాజు సరేనని బళ్లమీద 40 పీపాల నిండుగా సారా పంపించాడు. వెంటనే కాకి చెప్పిన ప్రకారం సుదాముడు 100 యోజనాలు ప్రయాణం చేసి ఏనుగుల కొలను వద్దకు చేరుకున్నాడు. కొలనులో సారా పోయించాడు. ఆ రాత్రే కొలను వద్దకు పెద్ద ఏనుగుల దండు వచ్చింది. ఏనుగులన్నీ నీళ్లల్లో కలిసి ఉన్న సారా తాగేసి మత్తుతో పడిపోయాయి. సుదాముడు రంపం తీసుకుని మగ ఏనుగుల దంతాలన్నీ కోసేసుకుని బళ్లమీదకెత్తించి తిరుగు ప్రయాణం కట్టాడు. దంతం చూసి మహారాజు సంతోషించాడు. సుదాముడికి మరికొంత బహుమానం ఇచ్చి పంపాడు. త్వరలోనే ఆ అందమైన పక్షికి దంతపు ఇల్లు తయారైంది. విదూషకుడు మరింత మండిపడ్డాడు. వాడు మహారాజు వద్దకు పోయి, మహాప్రభు, మన పక్షి దంతహర్మ్యంలో ఉన్నా దాని మనసుకు ఆనందం లేదు. అందుకే అది గొంతెత్తి పాడకుండా ఉంది అన్నాడు. దానికి మనమేం చేయాలి అని అడిగాడు మహారాజు. దాని పూర్వపు యజమానిని తెస్తే కాని అది సంతోషంగా పాడదు. ఆ యజమానిని రప్పించండి అన్నాడు విదూషకుడు. దాని యజమాని ఎవరో మనకెట్లా తెలుస్తుంది? మనం ఎట్లా తీసుకురాగలం అన్నాడు మహారాజు. అంత దంతం తీసుకురాగలిగిన వాడు ఆ పక్షి యజమానిని తీసుకురాలేరా ఏమిటి అన్నాడు విదూషకుడు. మహారాజు సుదాముణ్ణి తన వద్దకు మళ్లీ పిలిపించాడు. ఈ పక్షి యజమానిని వెతికి 40 రోజులలోగా తీసుకురా, లేకపోతే నీ తల ఎగిరిపోతుంది అన్నాడు మహారాజు. సుదాముడు తన కష్టాలింకా పూర్తి కానందుకు ఎంతో విచారిస్తూ ఇంటికి వెళ్ళాడు. సుదాముడి వద్దకు కాకి మళ్ళా వచ్చి, ఏం యజమాని, ఎందుకంత విచారంగా ఉన్నావు అన్నది. తనకు వచ్చిన కష్టాన్ని కాకితో చెప్పుకున్నాడు సుదాముడు. దీనికింత విచారపడాలా? రాజుగారినడిగి ఒక పడవ పుచ్చుకో, అందులో రాజభోగాలకు అనువైన సంబారాలన్నీ అమర్చుకో. ఆ పడవ ఎక్కి నది వెంబడి తూర్పుగా 100 యోజనాలు వెళ్ళావంటే అక్కడ కిన్నెరలుండే ఒక స్థలం వస్తుంది. వాళ్లు పడవ చూడవస్తారు. కాని కిన్నెరల రాణిని తప్ప మరెవరినీ పడవ ఎక్కనివ్వకు. ఆమెను వెంట పెట్టుకుని వచ్చేయి. ఆమె ఆ పక్షికి యజమాని అని చెప్పింది కాకి. కాకి చెప్పినట్టే సుదాముడు మహారాజునడిగి ఒక పడవ తీసుకున్నాడు. అందులోనే స్నానాలకు, పడకకు, విహారానికి, సమస్త వినోదాలకు ఏర్పాట్లు చేయించాడు. అక్కడి నుంచి నదిలో తూర్పుగా ప్రయాణమై వెళ్ళాడు. కొంతకాలం ప్రయాణం చేయగా కొండల మధ్య కిన్నెరలు ఉండే ప్రదేశం వచ్చింది. ఎన్నడూ పడవ అంటే ఎరుగని కిన్నెరలు పడవ చుట్టూ మూగారు. కాని సుదాముడు వారిని లోనికి రానివ్వలేదు. ముందు మీ రాణికి పడవ చూపిస్తాను, ఆ తర్వాత మిగిలిన వారు చుద్దురుగాని అని వాళ్లతో చెప్పాడు సుదాముడు. కిన్నెరల రాణి ఈ మాట విని పరమానందభరితురాలై పడవ ఎక్కింది. ఆ పడవలో ఒక్కొక్క గది, ప్రతి గదిలోనూ చేసిన అలంకారాలు, దీపాలు, తివాసీలు, మెత్తలు చూస్తుంటే ఆమెకు కాలం ఎట్లా గడుస్తున్నది కూడా తెలియలేదు. ఈలోగా పడవ తెరచాపలెత్తి దానిని తిరుగుముఖం పట్టించారు. కిన్నెరల రాణి పడవ చూడటం పూర్తి అయ్యేసరికి పడవ అప్పుడే 4-5 యోజనాలు దాటి వచ్చేసింది. సుదాముడు కిన్నెరల రాణితో మహారాజుగారి ప్రాంగణంలో అడుగు పెట్టాడో లేదో
అప్పుడే దంతహర్మ్యంలో ఉన్న పక్షి గొంతెత్తి అతిశ్రావ్యంగా పాడసాగింది. ఆ పాట విని మహారాజు పరవశుడయ్యాడు. కిన్నెరల రాణిని చూశాక మహారాజు పారవస్యం మరింత అధికమైంది. ఆయన ఆమెను పెళ్లాడ నిశ్చయించాడు. ఆమె సమ్మతించింది. పెళ్లి ప్రయత్నాలన్నీ ఆర్భాటంగా జరిగాయి. పెళ్లికి గొప్ప గొప్ప వాళ్లంతా వచ్చారు. సుదాముడికి కూడా ఆహ్వానం వెళ్ళింది. అసలు అతనే పెళ్లి పెద్ద. ఈ సమయంలో పెళ్లి చూడటానికి సుదాముడి భుజం మీద ఎక్కి అతని స్నేహితురాలైన కాకి కూడా వచ్చింది. ఆ కాకిని చూడగానే కిన్నెరరాణి మండిపడి, ఓసి పిశాచి, ఇక్కడికి వచ్చావుటే అన్నది. ఈ కాకి నాకు ఆప్త స్నేహితురాలు. ఈమె వల్ల ఏదన్నా అపచారం జరిగి ఉంటే క్షమించండి అని కిన్నెరరాణిని వేడుకుంటూ సుదాముడు ఆ కాకి వల్ల తనకు జరిగిన సహాయం వివరించాడు. ఆ కథ విన్నాక కిన్నెరరాణి శాంతపడింది. ఇది నా చెల్లికత్తె, చాలా పొగరుబోతుది, అందుకని దానిని కాకిగా మార్చేశాను. శిక్షించినా దానికి నా మీద ఇంకా అభిమానం ఉన్నట్టే ఉంది. సరే, దీనికి శాప విమోచనం చేస్తాను అన్నది కిన్నెరరాణి. మరుక్షణం సుదాముడి భుజం మీది కాకి రెక్కలు విదిలించింది. కిన్నెర రూపంలో అతని పక్కనే నిలబడింది. ఇదంతా చూసిన కాశ్మీరరాజు చాలా సంతోషించి తన పెళ్లి ముహూర్తానికే సుదాముడికి శాప విముక్తి పొందిన కిన్నెరకు వివాహం చేయించేశాడు. దుష్టబుద్ధి అయిన విదూషకుణ్ణి కొరత వేయించాడు. సుదాముడు రాజుగారి కొలువులోనే ఉండి తన కిన్నెర భార్యతో చిరకాలం సుఖంగా గడిపాడు. వికటమైన నవ్వు. చాలా కాలం కిందట భద్రాచలపు అడవులలో దారి పక్కనే ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక యోగి పుంగవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన మంచి దృఢ శరీరం కలవాడు. నిగనిగలాడే నల్లటి మూరెడు గెడ్డం కలవాడు. ఆ మహానుభావుడి దర్శనం చేసేసరికి ఎవళ్లకైనా సరే చెయ్యెత్తి ముక్కుదామనిపించేది. ఆ యోగీశ్వరుడు ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చాడో, ఎలా వచ్చాడో, ఈ ఆశ్రమం ఎలా స్థాపించాడో పెట్టకైనా గుట్టు తెలియదు. తెలియకపోవటం చేత లోకులు తలొక మాటగా చెప్పుకునేవారు. ఎవరేమనుకున్నా ఆయన లోకం ఉద్ధరించటానికి విచ్చేసిన మహానుభావుడని మాత్రం అందరూ నమ్మారు. తరుణోపాయం కోసం ఆయనను ఆశ్రయింపచూశారు. అయితే ఆ యోగి పుంగవుడు ఎవరితోనూ మాట్లాడడు. ఆయన మౌనవ్రతుడు. ఆశ్రమంలో ఎత్తైన మండపం మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉంటాడు. ఆయనకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదా అనే అనిపిస్తుంది చూసేవాళ్లకు. అందుచేత వచ్చేపోయేవాళ్లంతా తమకు తోచిన తృణమో పణమో భక్తిపూర్వకంగా ఆ మండపం మీద ఉంచి స్వామికి ఒక్కసారి మ్రొక్కి మరీ పోతూ ఉండేవారు. ఈ విధంగా దోపిడీ దొంగలతో నిండి ఉన్న ఆ మహారణ్యంలో ఆ యోగీశ్వరుడి మూలాన జనసంచారం రోజురోజుకీ ఎక్కువ కాజొచ్చింది. దీని ఫలితంగా అరణ్య ప్రాంతంలో దోపిడీలు దొంగతనాలు తగ్గిపోవలసింది. కాని అలాంటిదేమీ కనిపించలేదు సరికదా. అంతకంతకు చోరీలు మరీ ఎక్కువవుతూ వచ్చినాయి. ఒకనాటి రాత్రి 11 గంటలకు ఆ మార్గాన ఒక బండి పోతున్నది. ఆ బండిలో 3 స్త్రీలు, 2 పురుషులు, ఒక పిల్లవాడు ఉన్నారు. ఆ స్త్రీల వంటి నిండా ఆభరణాలున్నవి. హఠాత్తుగా ఒక దొంగల నాయకుడు బండిని అటకాయించాడు. వాడి తలగుడ్డ, మెరిసే కనుగుడ్లు, కోరమీసాలు, చేత దుడ్డుకర్ర, ఈ వేషం చూస్తే బండిలో వాళ్లకు పైప్రాణాలు పైనే ఎగిరిపోయేటంత హడలు పుట్టింది. ఒక్కళ్లకు నోట మాట పెగలలేదు. దొంగల నాయకుడు దుడ్డుకర్రతో నేలమీద టక్ టక్ మని కొడుతూ వాళ్లను సమీపించి, నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను వృత్తిచేత దొంగనే. అయినా నాదంతా ఒక పద్ధతి. నాకు కావలసింది మీ ధనం అంతే, ప్రాణాలు కాదు. మాటాడక నగానట్రా తీసి ఇక్కడ పెట్టి వేశారంటే మీకేమీ భయం ఉండదు. కాదు కూడదు అని మీరు ఎదురు తిరిగినా గోలగోల చేసినా అదుగో ఆ పొదల చాటున ఉన్న నా జట్టు వాళ్లు చూశారా? ఆ 10 మంది వచ్చేసి చేయవలసిన పని అంతా చేసి పోతారు. ఒక్కసారి వాళ్లకి సంజ్ఞ చేశానో మరి చూసుకోండి అని హెచ్చరించాడు. బండిలో వాళ్లు ఒకసారి ఆ దొంగల నాయకుడు చూపించిన పొదవైపు చూశారు. అందులో భయంకరమైన తలలు కనిపించేసరికల్లా వాళ్లకు గుండె ఆగిపోయినంత పని జరిగింది. చేసేది లేక పురుషులు తలలు వంచుకున్నారు. స్త్రీలు తమ నగలన్నీ ఒలిచి నాయకుడు ఎదుట పెట్టారు. అప్పుడు నాయకుడు వారిని ఇక వెళ్ళండి అని హెచ్చరించి ఆ ధనం పట్టుకుని అక్కడి నుంచి మాయమయ్యాడు. తర్వాత మరికొంతసేపటికి అదే దారిని ఒక వర్తకుడు కాలినడకను వస్తున్నాడు. యథాప్రకారం దొంగల నాయకుడు అతడికి అడ్డం వెళ్ళి,
డబ్బు లేకుంటే నీ ప్రాణం అని బెదిరించాడు. ఆ వర్తకుడు చాలా మొండివాడు, యుక్తిపరుడును. వాడు దొంగ మాటలకు బదులుగా ఉన్నది నా వద్ద కొంచెం డబ్బు, అయితే అది నాది కాదు అన్నాడు నదురు బెదురు లేకుండా. దొంగల నాయకుడు వినిపించుకోలేదు. అప్పుడు వర్తకుడు తన దగ్గర ఉన్న డబ్బు నాయకుడి చేతిలో పెడుతూ, పొదల మాటున ఉన్న పెద్ద మనుషుల్లారా, మీ నాయకుడి చేతికి 1000 వరహాలిచ్చాను. మీరు దగా పడక మీ వంతులు గుంజుకోండి అంటూ కేకపెట్టాడు. ఇలా అరిచిన వర్తకుడికి నాయకుడు దుడ్డుకర్రతో 2 ఇచ్చాడు. దెబ్బతో వర్తకుడు పారిపోయి అరణ్యం దాటి ఒక సత్రం చేరుకున్నాడు. అక్కడ సత్రంలో ఆ సమయాన రాజభటులు, దండనాయకుడు విడిసి ఉన్నారు. వర్తకుడు వాళ్లతో తన సంగతి వెళ్లబోసుకున్నాడు. అప్పుడు రాజభటులు అతనితో, వాడెక్కడో మాకు చూపవయ్యా, నిమిషంలో పట్టేస్తాం అన్నారు. అంతా కలిసి దొంగలుండే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాజభటులు ఒకచోట దాగి ఉన్నారు. వర్తకుడు ముందుకు నడుస్తూ అతని వెంట దండనాయకుణ్ణి మాత్రం తీసుకువెళ్లాడు. ఇద్దరే రావటం గమనించి దొంగల నాయకుడు వాళ్లని అటకాయించటానికి ముందుకు వచ్చాడు. డబ్బు లేదా ప్రాణం, అదుగో చూశారు కదా, పొదల మాటున మా పటాలం అన్నాడు. దుడ్డుకర్రతో నేలమీద టకటకమని కొడుతూ. దండనాయకుడు కత్తిసాము గరిడీలు నేర్చిన మొనగాడు. వెంటనే ఏలవేసి దొంగల నాయకుడి పైన కలియబడ్డాడు. వాడిని కింద పడగొట్టి ఉడుంపట్టులాగా గట్టిగా పట్టి ఉంచి, వీడి పని నే చూస్తా, మీరు పోయి ఆ పొదల మాటున పొంచి ఉన్న వీడి ముఠా వాళ్ల పని పట్టండి అని భటులకు ఆజ్ఞాపించాడు. రాజభటులు ఉరకలేసుకుంటూ పొదల మాటున పొంచి ఉన్న దొంగల ముఠా మీదకి వెళ్లారు. వాళ్లలో ఒక్కడూ కదలలేదు, మెదలలేదు, ఎదుర్కోలేదు, తప్పించుకోబోలేదు. రాజభటులు వాళ్లను కర్రలతో కొట్టినా ఎక్కడి వాళ్లు అక్కడేనే ఉండిపోయారు. ఇదేమిటా అని పరిశీలించి చూస్తే ఆ మనుషులుగా కనబడే వాళ్లంతా వట్టి గడ్డిబొమ్మలు. తలకాయలకు మాత్రం మనుషులకు లాగానే పెద్ద పాగాలు చుట్టి ఉన్నాయి. దొంగల నాయకుడి తెలివికి అందరూ ఆశ్చర్యపోయారు. యోగీశ్వరుడి ఆశ్రమం అక్కడికి దగ్గరలోనే ఉన్నది కనుక రాత్రికి ఆశ్రమంలో కాలక్షేపం చేద్దామనుకొని అంతా వెళ్లారు. చూడబోతే అక్కడ స్వామి లేడు. దండనాయకుడి ఆజ్ఞ ప్రకారం భటులందరూ పోయి ఆశ్రమమంతా గాలింపసాగారు. ఆశ్రమంలో రకరకాల దొంగ సొమ్ములు కొల్లలుగా కనిపించినాయి. అవన్నీ వాళ్లు చిక్కించుకున్నారు. తర్వాత ఇంకా బాగా వెతికేసరికి నిగనిగలాడే 3 నల్లటి గెడ్డం ఒక గోడకు వేలాడుతూ కనపడింది. అందరూ దానిని వింతగా చూడసాగారు. అప్పుడు చేతులు బంధించబడి ఉన్న దొంగల నాయకుడు వాళ్లనుద్దేశించి, ఏమిటయ్యా వింతగా చూస్తున్నారు? అది నా పగటి వేషం. ఆ వేషంలోనే నేను మౌనం తాల్చి ఉండగా భయంతో నన్ను పూజించి కానుకలు అర్పిస్తున్నారు మీరు. ఇది నా రాత్రి వేషం. ఇప్పుడు ఈ విధంగా సత్కరిస్తున్నారు. ఎన్నాళ్ళు మోసగించినా ఒకరోజు పట్టుపడక తప్పదుగదా. సరే కానివ్వండి, ఇది కాకపోతే మరో నాటకం, మరొక వేషం అంటూ వికటమైన నవ్వు నవ్వాడు. మాట్లాడే పండు. రాసినవారు జి. నిర్మల గారు. ఒక రాజుగారి వద్ద లెక్కలేనన్ని ఆవులుండేవి. రోజూ పశువుల కాపర్లు ఆవులను కొండ ప్రాంతాలలో ఉన్న పచ్చిక బిళ్లకు తోలుకుని వెళ్లేవారు. కాని సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి వాటి సంఖ్య తగ్గి ఉండేది. రాజుగారు ఎంత గట్టి కాపలాలు ఉంచినా ఆవులు మాయమైవటం మాత్రం మానలేదు. మాయమవుతున్న ఆవుల ఆచూకీ తెలుసుకుని రమ్మని రాజుగారు తన 3 కొడుకులను పంపాడు. రాజకుమారులు ఒక రోజల్లా ప్రయాణం చేసి ఒక అరణ్యం చేరుకున్నారు. అక్కడ వాళ్లకు ఒక వికారాకారం గల స్త్రీ ఎదురుపడి, నాయనలారా ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. అందుకు రాజకుమారులు విసుక్కొని, మేము ఎక్కడికి వెళితే నీకేం, నీ దారిన నువ్వు వెళ్ళు అన్నారు. ఆ స్త్రీ ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. రాజకుమారులు ముందుకు నడిచి చీకటి పడే వేళకు ఒక కోటను చేరుకున్నారు. కోట లోపల తమ ఆవులన్నీ కట్టివేసి ఉండటం వారికి కనిపించింది. ఇంకా లోపలికి పోగా నిద్రపోతున్న అతి ముసలి రాక్షసి కనిపించింది. వారి అలికిడికి ఆ రాక్షసి మేలుకున్నది. రాజకుమారులు ధైర్యం చేసి, అవ్వా మాకేదన్నా పని ఇప్పించు, ఇక్కడే ఉంటాం అన్నారు. వాళ్లు ఆవుల కోసమే వచ్చారని రాక్షసి గ్రహించింది. అది చాలా జిత్తులమారిది. తన ఒంట్లో శక్తి ఊడిపోయాక తన మాయోపాయాల చేతనే తన శత్రువులను చంపుతూ వస్తున్నది. అది రాజకుమారులను కూడా అలాగే చంప నిశ్చయించుకుని, సరే అబ్బాయిలు, ఆ ఆవులను పాలు పిండే వేళ అయింది, వెళ్ళి పాలు పితుక్కురండి. రేపటి నుంచి నా ఆవుల పాలన పోషణ అంతా మీదే అన్నది.
రాజకుమారులు సరేనని వెళ్లి గంగాళాల నిండా పాలు పితుక్కొని వచ్చారు. రాక్షసి పాలను కాస్తూ ఉంటే రాజకుమారులు బయట చేరి ఆవులను తప్పించటం గురించి ఆలోచించసాగారు. ఇంతలో రాక్షసి వాళ్లను పిలిచి, అబ్బాయిలు ఆకలితో ఉన్నారేమో, ముందు ఈ పాలు తాగండి అని 3 పాత్రలలో విషం కలిపిన పాలు ఇచ్చింది. రాజకుమారులు ఆ సంగతి ఎరుగక పాలు తాగి మరణించారు. రాక్షసి ఆ ముగ్గురిని ఒక పెట్టెలో దాచింది. తన కొడుకులు ఎన్నాళ్లకు తిరిగి రాకపోయేసరికి రాజుగారికి దిగులు పట్టుకున్నది. రాజుగారి పశువుల కాపర్లలో గోవిందుడనే యువకుడు ఉండేవాడు. వాడు ధైర్యం చేసి రాజుగారి వద్దకు వెళ్లి రాజకుమారుల జాడ, మాయమైన ఆవుల జాడ కనుక్కు వస్తానన్నాడు. రాజుగారు సరేనన్నారు. గోవిందుడు కూడా రాజకుమారులు వెళ్లిన దారినే బయలుదేరాడు. వాడికి కూడా వికారాకారం గల స్త్రీ కనిపించి, నాయనా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. గోవిందురామెకు తను వెళుతున్న పని గురించి చెప్పాడు. అందుకామె, ఇంకా కొంత దూరం వెళ్ళావంటే నీకొక కోట కనిపిస్తుంది. అందులో ఒక జిత్తుల మారి ముసలి రాక్షసి ఉన్నది. నా చెల్లెలి సహాయంతో అదే మీ రాజుగారి ఆవులను కాచేసింది. అవసరం తీరినాక అది నా చెల్లెల్ని చంపేసింది. ఈ పాటికది మీ రాజుగారి కొడుకులను కూడా చంపే ఉంటుంది. వాళ్లకి ఈ విషయం ముందే చెబుదామనుకున్నాను. కాని పలకరిస్తే నా మీద చిరాకుపడి వాళ్లు వెళ్ళిపోయారు అన్నది. గోవిందుడు ఆమెతో, నీ చెల్లెలు ఎవరు? ఆ రాక్షసికి మా ఆవులను కాజేయాల్సిన అవసరమేమిటి అన్నాడు. అందుకామె, ఆ రాక్షసికి ముసలి వయసులో పొట్టగడవడం కష్టమైంది. మీ రాజుగారి ఆవుల మీద దాని కన్ను పడింది. మా చెల్లెలు ఒక మంత్రగత్తె. ఆ రాక్షసి మా చెల్లెలతో మెల్లగా స్నేహం చేసింది. రాజుగారి ఆవుల్లో సగం వాటా ఇస్తానని చెప్పి మా చెల్లెలి సహాయంతో ఆవులను మాయం చేయించి తన కోటకు చేర్పించుకున్నది. అవసరం తీరాక అది మా చెల్లెల్ని చంపేసింది. అన్యాయంగా మా చెల్లెల్ని చంపినందుకు నాకా రాక్షసి మీద చాలా కసిగా ఉన్నది. నేనా ముసలిదాన్ని. నా మంత్రశక్తులా ఏనాడో పోయాయి. నీలాంటి వాళ్లు కనిపిస్తే వాళ్ల సహాయంతో రాక్షసి మీద పగ తీర్చుకుందామని చూస్తున్నాను అన్నది. అంతా విని గోవిందుడు, ఆ రాక్షసి బారి నుండి రాజకుమారులను, మా ఆవులను కాపాడుకునే మార్గం ఉంటే చెప్పు అన్నాడు. మంత్రశక్తులు పోయినా నా దగ్గర ఇంకా 2 వస్తువులు మిగిలి ఉన్నాయి అంటూ ఒక పండు, 3 రాళ్లు గోవిందుడి చేతిలో పెట్టి, ఆ వికారాకారం గల స్త్రీ, ఈ పండు నీకు రాబోయే అపాయం గురించి ముందే చెబుతుంది. ఇది మాట్లాడే పండు. దీనితో నీ అవసరం తీరిపోయాక ఈ పండులోని విత్తి తీసి నీటిలో అరగదీసి చనిపోయిన వారి మీద చల్లితే వాళ్ళు తిరిగి బ్రతుకుతారు. ఈ రాళ్లు కింద వేసి ఏమి కావాలంటే అది అవుతాయి. నువ్వు రాక్షసిని చంపుతావని నాకు నమ్మకం ఉంది. వెళ్ళిరా నాయనా అన్నది. ఆమె ఇచ్చిన వస్తువులు తీసుకుని గోవిందుడు కోటకేసి బయలుదేరాడు. కోటను చేరుకొని ముసలి రాక్షసిని చూసి గోవిందుడు తనకేదన్నా పని ఇప్పించమన్నాడు. వీడు కూడా ఆవుల కోసమే వచ్చాడని పసికట్టి రాక్షసి, సరే నా ఆవులను చూసుకుంటూ ఉండు అని లోపలికి వెళ్లి పాలు తెచ్చి ఎంతో ఆప్యాయంగా వాణ్ణి తాగమన్నది. తాగకు, అందులో విషం ఉన్నది అని పండు గోవిందుణ్ణి హెచ్చరించింది. రాక్షసి కన్ను కప్పి గోవిందుడు ఆ పాలను అవతల పారపోశాడు. పాలు తాగి కూడా గోవిందుడు బతికే ఉన్నందుకు రాక్షసి ఆశ్చర్యపోయి, అక్కడ పడక ఉన్నది, వెళ్ళి పడుకో, చాలా పొద్దుపోయింది అన్నది. పడుకోకు, కందకంలో పడతావు అని పండు గోవిందుణ్ణి హెచ్చరించింది. రాక్షసి వెళ్ళిపోయాక గోవిందుడు పడక ఎత్తి చూస్తే దాని కింద ముళ్ల కంచెలతో నిండిన లోతైన గొయ్య కనిపించింది. రెండోసారి తన ప్రాణం దక్కినందుకు గోవిందుడు సంతోషించాడు. రాక్షసి మటుకు గోవిందుడు చచ్చాడే అనుకొని నిశ్చంతగా నిద్రపోయింది. గోవిందుడు రాజకుమారుల కోసం కోట అంతా గాలించాడు. వాడికి రాజకుమారుల శవాలున్న పెట్టె కనపడింది. వికారాకారం గల స్త్రీ చెల్లెలి శవం మాత్రం కనిపించలేదు. రాజకుమారుల శవాలను మోసుకుపోవటం సాధ్యం కాదు. అందుచేత వాడు ఇక తనకు పండు అవసరం ఉండదని నిశ్చయించుకొని దాని విత్తనం తీసి నీటిలో అరగతీసి ఆ నీళ్లు రాజకుమారులపై చల్లాడు. వాళ్లు వెంటనే బతికి గోవిందుణ్ణి గుర్తుపట్టారు. తర్వాత నలుగురూ కలిసి పశువుల కొట్టానికి వెళ్లి పశువులను విడిపించి వాటిని తోలుకుంటూ కోట దాటారు. గోవిందుడు వికారాకారం గల స్త్రీ కోసం చూశాడు. కాని ఆమె ఎక్కడా కనిపించలేదు. ఈలోగా రాక్షసి లేచి గోవిందుడి పక్క చెక్కు చెదరకుండా ఉండటం గమనించి అనుమానం వచ్చి పశువుల కొట్టంకేసి వెళ్ళింది. పశువులు లేవు. గోవిందుడు వాటిని విడిపించుకు వెళ్లాడని గ్రహించి పెడబొబ్బలు పెట్టుకుంటూ వచ్చింది. రాజకుమారులు గోవిందుడు రాక్షసి అరుపులు విన్నారు. అది పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ సమీపిస్తున్నది. గోవిందుడికి తన వద్ద ఉన్న రాళ్లు జ్ఞాపకం వచ్చాయి.
వాడొక రాయి తీసి వెనక్కు విసురుతూ ముళ్ళకంచెలు అయిపోవాలనుకున్నాడు. ముళ్ళకంచెల మధ్య చిక్కుకుపోయిన రాక్షసి అతి ప్రయాసతో వాటిని దాటి మళ్లీ రాసాగింది. ఆమె దగ్గర దాకా వచ్చాక గోవిందుడు మరొక రాయి విసిరాడు. వెంటనే రాక్షసి మంటల మధ్య చిక్కుకున్నది. ఆ మంటలు చల్లారేదాకా రాక్షసి కదలలేకపోయింది. ఈలోపుగా రాజకుమారులు గోవిందుడు చాలా దూరం వెళ్లారు. మరొక రాక్షసి తమని సమీపిస్తూ ఉండటం చూసి గోవిందుడు తన వద్ద ఉన్న మూడో రాయి కూడా విసిరాడు. అది ఒక వాగులో పడింది. మరుక్షణమే వాగు పొంగనారంభించింది. అయినా రాక్షసి వాగులోకి దిగి దాని దాట యత్నించింది. అయితే ప్రవాహం రాను హెచ్చి అందులో రాక్షసి కొట్టుకుపోయింది. సాయంకాలానికల్లా గోవిందుడు రాజకుమారులతోనూ ఆవులతోనూ రాజుగారి ఇల్లు చేరి జరిగినదంతా రాజుగారికి తెలిపాడు. రాజుగారు సంతోషించి గోవిందుణ్ణి తగిన విధంగా సత్కరించాడు. శక్తివేగుడు. ఒకప్పుడు వర్ధమానపురాన్ని పరోపకారి అనే రాజు పాలించేవాడు. ఆయనకు కనకరేఖ అనే కూతురుండేది. ఆమె అసాధారణ సౌందర్యవతి. ఆమెకు పెళ్లి ఈడు వచ్చే కొద్దీ ఆమె వివాహం గురించి తండ్రికి విచారం పట్టుకున్నది. ఆమెకు తగిన వరుడెక్కడ దొరుకుతాడా అనేది ఆయన విచారం. ఈ విషయమే ఆయన ఒకసారి తన భార్యతో అన్నాడు. అంటే ఆయన భార్య, మీరు పిల్ల పెళ్లి గురించి ఎందుకు బెంగపడతారు? అది తనకు పెళ్ళే వద్దంటున్నది. తనకు పెళ్లి గీతే లేదని, పెళ్లి చేస్తే చచ్చిపోతానని భయపెడుతున్నది అన్నది. ఈ మాటలు విని నిర్ఘాంతపడి రాజు తన కూతురు వద్దకు వెళ్ళి, ఏం తల్లి, దేవకన్యలు సైతం తమకు మంచి భర్తలు దొరకాలని ఆరాటపడతారు కదా, నువ్వు పెళ్ళే వద్దంటున్నావట, ఎందుచేత అని అడిగాడు. కనకరేఖ తల వంచుకొని, నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు. శ్రమపడి నా పెళ్లి చేయటం చేత మీకు కలిగే లాభం ఏముంది? నాకు లేని చింత మీకెందుకు అని తండ్రిని అడిగింది. అదేమిటమ్మా, కన్యాదానాన్ని మించిన పుణ్యం ఏముంటుంది? ఆడది యుక్త వయస్కురాలై తండ్రి ఎంట ఉండటం మహాపాపం అన్నాడు రాజు. సరే అయితే నేను పెళ్లాడతాను. కాని నన్ను పెళ్ళాడేవాడు బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా అయి ఉండాలి. అతను కనకపురిని చూసినవాడై ఉండాలి. ఈ 2 నియమాలకు భంగం లేకుండా ఎవరినైనా పెళ్లాడతాను అన్నది కనకరేఖ. రాజు పరమానందం చెందాడు. తన కుమార్తెకు అతి సులభంగా భర్త దొరుకుతాడనుకున్నాడు. ఎందుకంటే కనకపురిని చూసిన బ్రాహ్మణ క్షత్రియ యువకులు అసంఖ్యాకంగా ఉంటారని ఆయన నమ్మకం. ఆ నమ్మకంతోనే మర్నాడాయన సభలోకి వచ్చి కూర్చుంటూనే, మీలో ఎవరైనా కనకపురిని చూశారా అని అడిగాడు. కనకపురిని చూడటం మాట అటుంచి ఆ పేరు విన్నవారు కూడా సభలో ఎవ్వరూ లేరు. అందుకు రాజు ఆశ్చర్యపడి, బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని కనకపురిని చూసినట్టయితే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని నగరంలో చాటింపు వేయించాడు. ఈ చాటింపు పౌరులందరూ విన్నారు. కాని ఒక్కడైనా రాజకుమార్తెను పెళ్లాడతానని ముందుకు రాలేదు. ఆ నగరంలోనే బలదేవుడనే బ్రాహ్మణుడి కుమారుడు శక్తిదేవుడనేవాడుండేవాడు. అతనికి జూదమాడే వ్యసనం ఉన్నది. దాని మూలంగా అతను తన డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఈ సమయంలోనే అతనికి రాజుగారు వేయించిన చాటింపు వినిపించింది. కనకపురిని చూశానని అబద్ధమాడి రాజకుమార్తెను పెళ్లాడితే తన కష్టాలన్నీ గట్టెక్కుతాయని అతనికి అనిపించింది. అందుచేత శక్తిదేవుడు చాటింపు చేసే వాళ్లను సమీపించి, నేను కనకపురిని చూశాను, నన్ను మీ రాజుగారి వద్దకు తీసుకుపోండి అన్నాడు. వాళ్లు అతన్ని రాజుగారి ముందు పెట్టారు. రాజుగారు అతన్ని కుమార్తె వద్దకు పంపాడు. కనకరేఖ అతన్ని, కనకపురిని చూశావా అని అడిగింది. చూశాను అన్నాడు శక్తిదేవుడు ఏమీ తడువుకోకుండా. ఆ పట్నానికి ఏ మార్గంగా వెళ్ళావు? ఎప్పుడు వెళ్ళావు? ఆ పట్నం ఎలా ఉంటుంది అని ఆమె మళ్ళీ అడిగింది. చదువు కోసం నానా దేశాలు తిరుగుతూ ఆ పట్నానికి వెళ్ళాను. ఇక్కడి నుంచి హరపురానికి, తర్వాత వారణాసికి, అక్కడ నుంచి పౌండ్రవర్ధానికి, ఆ తర్వాత కనకపురికి వెళ్ళాను. అది ఇంద్రుడి నగరంలా ఉన్నది. ఎంతో పుణ్యాత్ములు కానీ అక్కడ ఉండరనిపించింది అని శక్తిదేవుడు నిర్భయంగా బొంకేశాడు.
ఈ దూర్తుణ్ణి చావకొట్టి పంపేయండి అని కనకరేఖ తన నౌకర్లకు చెప్పి తన తండ్రి వద్దకు వెళ్ళి, ఆ బ్రాహ్మణ యువకుడు పచ్చి మోసగాడు, అతను కనకపురిని చూడనే లేదు, చూసినట్టు అబద్ధమాడి మనని మోసగిందామనుకున్నాడు అని చెప్పింది. రాజకుమార్తెతో అబద్ధం చెప్పి అవమానం పొందిన శక్తిదేవుడు ప్రపంచమంతా తిరిగి అయినా సరే కనకపురిని చూసి ఆ రాజకుమార్తెను పెళ్లాడాలని లేదా ఆ ప్రయత్నంలో ప్రాణాలు విడవాలని నిశ్చయించుకున్నాడు. ఈ విధంగా నిశ్చయించుకొని అతను వర్ధమానం నుంచి దక్షిణాముఖుడై ప్రయాణించి వింధ్యారణ్యం ప్రవేశించాడు. ఆ మహారణ్యంలో పడిపోగా పోగా ఒక పెద్ద చెరువు వచ్చింది. నిర్మలమైన నీరుగల ఆ చెరువులో స్నానం చేసి అతను ఆ చెరువుకు ఉత్తరపు గట్టున ఉన్న ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ ఒక రావి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న వృద్ధుణ్ణి చూసి అతను, స్వామీ, నేను కనకపురికి వెళ్ళాలి, అది ఎక్కడ ఉన్నది తమకు తెలుసా అని అడిగాడు. నాయనా, నేను ఈ ఆశ్రమంలో ఉంటున్న 800 ఏళ్ల కాలంలో కనకపురి పేరు కూడా ఎన్నడూ వినలేదే అన్నాడు తపస్వి. అలా అయితే నేను చచ్చేదాకా అది నాకు కనిపించదన్నమాటే అన్నాడు శక్తిదేవుడు. అతని కథ అంతా విన్న ఆ వృద్ధ తపస్వి, నీకొక సలహా ఇస్తాను. ఇక్కడికి 300 యోజనాల దూరంలో కాంపిల్య దేశం ఉంది. అందులో ఉత్తర పర్వతం మీద ఒక ఆశ్రమంలో నా అన్న ఉన్నాడు. ఒకవేళ ఆ నగరాన్ని ఆయన ఎరుగునేమో, వెళ్ళి అడుగు అన్నాడు. శక్తిదేవుడికి మళ్లీ ఆశ చిగురించింది. అతనా రాత్రి అక్కడ గడిపి మర్నాడుదయమే బయలుదేరి అనేక కష్టాలు పడి కాంపిల్య దేశం చేరుకుని ఉత్తర పర్వతం మీద ఉండే మునిని కలుసుకుని తాను వచ్చిన పని చెప్పాడు. ఆ ముని కూడా కనకపురి పేరెన్నడూ విన్నవాడు కాడు. ఆ పట్నం ఎక్కడో ద్వీపాంతరంలో ఉండి ఉంటుంది. సముద్ర మధ్యాన ఉత్స్థలమనే ద్వీపం ఉన్నది. దాన్ని సత్యవ్రతుడనేవాడు పాలిస్తాడు. అతను అనేక ద్వీపాలతో రాకపోకలు జరుపుతూ ఉంటాడు. అందుచేత కనకపురి జాడ అతనికి తెలియవచ్చు. ముందుగా నువ్వు సముద్ర తీరాన గల రేవు పట్టణమైన విటంకపురానికి చేరినట్టయితే ఏ సముద్ర వర్తకుడు గాని నిన్ను ఉత్స్థలానికి తీసుకుపోవచ్చు అని ముని సలహా ఇచ్చాడు. శక్తిదేవుడు ఆ సలహా ప్రకారం విటంకపురం చేరి అక్కడ సముద్రదత్తుడనే వైశ్యుడితో స్నేహం చేసి అతని వర్తక నౌకలోనే ఉత్స్థలానికి బయలుదేరాడు. ఆ ద్వీపం చేరవచ్చే సమయంలో సముద్రం మీద పెద్ద తుఫాను లేచి వర్తక నౌక కాస్త పగిలిపోయింది. సముద్రదత్తుడొక తెప్పపలక ఆధారంతో ఈదుకుంటూ వెళ్లి ద్వీపాన్ని చేరుకున్నాడు. సముద్రంలో మునిగిపోయిన శక్తిదేవుణ్ణి ఒక తిమింగిలంలాంటి చేప మింగేసింది. ఆ చేప ఉత్స్థల ద్వీపానికి సమీపంగా వెళ్లి బెస్తవాళ్లకు దొరికింది. అంత పెద్ద చేప దొరికినందుకు ఆ బెస్తలు దాన్ని తీసుకుపోయి తమ రాజైన సత్యవ్రతుడికి కానుకగా ఇచ్చారు. సత్యవ్రతుడు దాన్ని వాళ్లచేతనే కోయించేసరికి శక్తిదేవుడు దాని పొట్టలో నుంచి బయటకు వచ్చాడు. చేప కడుపు నుంచి మనిషి రావటం చూసి నిర్ఘాంతపోయి సత్యవ్రతుడు, నువ్వెవరు? ఈ చేప పొట్టలో ఏ కారణం చేత పడుకున్నావు? ఏమిటి నీ కథ అని అడిగాడు. తాను ఉత్సల ద్వీపంలో ఉండే సత్యవ్రతుడి వద్దకు వెళుతుండగా తుఫానులో నౌక బద్దలైందని, తనను చేప మింగిందని మిగిలిన తన వివరాలు శక్తిదేవుడు చెప్పాడు. నేనే ఆ సత్యవ్రతుణ్ణి. నేను అనేక ద్వీపాలు చూశాను, కానీ నువ్వు చెప్పే కనకపురిని ఎక్కడా చూడలేదు. కాని దాని పేరు మాత్రం ఎక్కడో ఒక ద్వీపంలో విన్నాను అన్నాడు సత్యవ్రతుడు. ఈ మాట వినేసరికి శక్తిదేవుడి ముఖం ముడుచుకుపోయింది. అది చూసి సత్యవ్రతుడు, దిగులు పడకు, ఈ రాత్రికి ఇక్కడే ఉండు, రేపు నీ కోరిక తీరటానికి ఏదో ఉపాయం చేస్తాను అన్నాడు. శక్తిదేవుడు ఆ రాత్రికి ఒక బ్రాహ్మణ మఠం చేరుకుని అక్కడ భోజనం చేసి విష్ణుదత్తుడనే బ్రాహ్మణుడితో పరిచయం చేసుకుని లోకాభిరామాయణం ప్రారంభించాడు. ఆ బ్రాహ్మడు శక్తిదేవుడి సంగతంతా విని లేచి ఆనందంతో అతన్ని కౌగిలించుకుని, నువ్వు నా మేనమామ కొడుకువురా, నేను చిన్నతనంలోనే ఇక్కడికి వచ్చేశాను అన్నాడు. దేశం కాని దేశంలో దగ్గర బంధువు కనపడినందుకు శక్తిదేవుడు చాలా సంతోషించాడు.
ఆ రాత్రి వారిద్దరికీ కబుర్లతో గడిచిపోయింది. తెల్లవారుతూనే సత్యవ్రతుడు మఠంలో శక్తిదేవుణ్ణి చూడవచ్చి రత్నకూటమనే ద్వీపంలో ప్రతి ఆషాఢశుద్ధ ద్వాదశికి దేవుడి ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు నానా ద్వీపవాసులు అక్కడికి చేరుతారు. ఆ ఉత్సవం దగ్గరలోనే ఉన్నది కనుక నిన్ను నేనక్కడికి తీసుకుపోతాను. అక్కడ నీకు కావలసిన సమాచారం సులువుగా తెలియవచ్చు అన్నాడు. శక్తిదేవుడు సరేనని విష్ణుదత్తుడి వద్ద దారిబత్తెం తీసుకుని సత్యవ్రతుడు నడిపే పడవలో ఎక్కాడు. సముద్రం మీద వారికి అంత దూరాన రెక్కలు గల మహాపర్వతంలాగా ఏదో కనిపించేసరికి శక్తిదేవుడు అదేమిటని అడిగాడు. అది వటవృక్ష దేవుడు. దాని కింద బడబాముఖంలో పెద్ద సుడి ఉన్నది. అది చాలా ప్రమాదకరమైనది. మనం దానికి చాలా ఎడంగా వెళ్ళాలి అన్నాడు సత్యవ్రతుడు. కాని అప్పటికే పడవ సుడిగుండానికి చిక్కింది. అది క్రమంగా ఆ చెట్టుకేసే పోసాగింది. బాబూ, మనకు ప్రమాదం తప్పదు. నన్ను గురించి నాకేమీ చింతలేదు. కాని ఇంత శ్రమపడి కూడా నీ కోరిక నిష్ఫలమవుతుందనే నాకు చింత. పడవ చెట్టును సమీపించేటప్పుడు చెట్టు కొమ్మను పట్టుకుని ప్రాణం కాపాడుకోవటానికి ప్రయత్నించు అన్నాడు సత్యవ్రతుడు. శక్తిదేవుడు ఒక్క ఎగురున ఎగిరి మర్రి కొమ్మను అందుకుని పైకి వెళ్ళాడు. మరుక్షణమే పడవ సత్యవ్రతుడితో సహా సుడిగుండంలో మునిగిపోయింది. కనకపురిని చూద్దామని బయలుదేరి నా కోసం ప్రాణాలర్పించిన పల్లెరాజును చూశాను అని శక్తిదేవుడు చాలా బాధపడ్డాడు. ఇంతలో పొద్దుగూకింది. ఎక్కడెక్కడి నుంచో బ్రహ్మాండమైన ఆకారాలు గల పక్షులు దారుణమైన కేకలు పెట్టుకుంటూ వచ్చి ఆ చెట్టుపైన వాలి నిద్రపోయాయి. ఆ నడి సముద్రం నుంచి బయటపడకపోతే తాను కూడా సత్యవ్రతుడిలాగే నశించటం తప్పదని తెలుసుకుని శక్తిదేవుడు తన సమీపంలోనే నిద్రపోతున్న ఒక పెద్ద పక్షి వెనక ఈకల మధ్య దూరాడు. తెల్లవారగానే ఆ పక్షి నిద్రలేచి ఆకాశంలో ఎగురుతూ మేత కోసం ఎక్కడో ఒక ద్వీపంలోని ఉద్యానవనంలో వాలింది. వెంటనే శక్తిదేవుడు దాని వెనుక ఈకల మధ్య నుంచి కిందకు జారాడు. అతను ఆ ఉద్యానవనంలో తిరుగుతుండగా పూలు కోయవచ్చిన 2 స్త్రీలు అతన్ని చూసి ఉలిక్కిపడ్డారు. అతను వారిని సమీపించి, అమ్మాయిలు, ఇది ఏ దేశం? మీరెవరు అని అడిగాడు. ఇది కనకపురి, విద్యాధరుల దేశం. ఈ ఉద్యానవనం చంద్రప్రభ అనే ఆమెది. ఆమె కొరకే పూలు కోస్తున్నాం అని వాళ్ళు చెప్పారు. తనను వాళ్ల యజమానురాలి వద్దకు తీసుకుపొమ్మని శక్తిదేవుడు కోరాడు. వాళ్ళు సరేనన్నారు. చంద్రప్రభ ఉండే ఇంటికి మణిస్తంభాలు, బంగారు గోడలు ఉన్నాయి. అతన్ని దూరాన చూస్తూనే చంద్రప్రభ అతని చేత ఆకర్షింపబడిన దానిలాగా తన ఆసనం మీద నుంచి లేచి వచ్చి, అయ్యా, మీరెవరు? మానవులు కూడా రాని ఈ నగరానికి ఎలా వచ్చారు అని అడిగింది. శక్తిదేవుడు దాచకుండా జరిగినదంతా ఆమెకు చెప్పి కనకరేఖ అనే రాజకుమార్తెను పెళ్లాడకోరి తాను కనకపురిని చూడవచ్చానన్నాడు. చంద్రప్రభ అతనికి తన వృత్తాంతం ఈ విధంగా చెప్పింది. శశికంఠుడనే విద్యాధర రాజుకు 4 కుమార్తెలు. చంద్రప్రభ అందరిలోకి పెద్దది. చంద్రరేఖ, శశిరేఖ, శశిప్రభ అనేవారు వరుసగా ఆమె చెల్లెళ్ళు. వాళ్లందరూ పెరిగి పెద్దవాళ్లయ్యాక ఒకనాడు చంద్రప్రభ చెల్లెళ్ళు 3 మందాకినీ నదిలో స్నానం చెయ్యబోయి ఒక మునిని చూసి యౌవన గర్వం చేత ఆయన పైన నీళ్లు చల్లారు. ఆ ముని కోపించి ఆ 3 మానవ జన్మలెత్తమని శపించాడు. ఆ సంగతి విని విద్యాధర రాజు వెళ్ళి ఆ మునిని బతిమాలి వారందరికీ వేరువేరు శాపాంతాలుండేటట్టు, 3 మానవ జన్మలో కూడా పూర్వజన్మ జ్ఞానం ఉండేటట్టు ముని అనుగ్రహం పొందాడు. ఆ కూతుళ్ళు 3 మానవ జన్మలెత్తటానికి పోయాక విద్యాధర రాజు విరక్తి చెంది కనకపురిని చంద్రప్రభకిచ్చి తాను వనవాసం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకనాడు చంద్రప్రభకు కలలో అంబిక కనిపించి నీకు మానవుడు భర్త అవుతాడు అని చెప్పింది. అందువల్ల ఆమె ఏ విద్యాధరుణ్ణి పెళ్లాడక కన్యగానే ఉండిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు కనుక నేను మిమ్మల్ని పెళ్లాడతాను. రానున్న చతుర్దశికి విద్యాధర ప్రముఖులందరూ వృషభగిరికి చేరి అక్కడ శివుణ్ణి అర్చిస్తారు. మా నాన్న కూడా ఆనాటికి అక్కడికి చేరుతాడు. నేను కూడా అక్కడికి వెళ్ళి ఆయన అనుజ్ఞ పొంది
వెంటనే తిరిగి వచ్చి మిమ్మల్ని పెళ్లాడతాను. అంతదాకా మీరిక్కడే ఉండండి అన్నది చంద్రప్రభ. తాను వృషభగిరికి బయలుదేరే రోజున ఆమె శక్తిదేవుడితో, నా వెంట పరివారమంతా బయలుదేరుతున్నారు. మీరీ ఇంట ఒంటరిగా ఉండవలసి ఉంటుంది. మీరు మాత్రం పై అంతస్తుకు ఎక్కవద్దు అని హెచ్చరించింది. ఒంటరిగా ఉన్న శక్తిదేవుడు ఏమీ తోచక ఆ భవనమంతా కలియ తిరుగుతూ అనేక విశేషాలు చూస్తూ కాలం గడిపాడు. ఇంక చూసేదేమీ లేక చంద్రప్రభ తనను పై అంతస్తుకు ఎందుకు ఎక్కవద్దన్నదో తెలుసుకుందామనే అభిలాషతో అతను మెట్లెక్కి పైకెళ్ళాడు. పైన 3 మండపాలున్నాయి. అతను ఒక మండపం తలుపు తెరిచి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక రత్నాల మంచము, దానిపైన హంసతుళికా తల్పము, దానిమీద ఆపాదమస్తకం కప్పుకొని ఉన్న ఒక మానవాకారము ఉన్నాయి. దుప్పటి ఎత్తి చూసి అతను విభ్రమం చెందాడు. ఆ పడుకొని ఉన్న మనిషి అచ్చు కనకరేకే. ఆమె నిద్రపోతున్న దానిలాగా చెక్కు చెదరకుండా ఉన్నది. కాని ఆమెలో ప్రాణం లేదు. ఇది కళ, భ్రమ, ఇంద్రజాలమా? నేను పెళ్లాడాలనుకుంటున్న స్త్రీ ఇక్కడ చచ్చి ఎలా ప్రత్యక్షమైంది అనుకున్నాడు శక్తిదేవుడు. అతను మిగిలిన 2 మంటపాలలోకి కూడా వెళ్ళి అక్కడ కూడా మరి 2 సౌందర్యవతుల శరీరాలను ఇదే స్థితిలో చూశాడు. అతను ఆశ్చర్యపడుతూ కిందకు దిగి వెళ్ళి ఇంటి వెలుపల ఒక దిగుడు బావిని చూశాడు. దాని పక్కనే ఒక గుర్రం జీనుతో సహా నిలిచి ఉన్నది. దాన్ని ఎక్కి షికారు వెళదామనే ఉద్దేశంతో అతను ఆ గుర్రాన్ని సమీపించాడు. కాని ఆ గుర్రం అతన్ని ఒక తన్నుతో ఆ దిగుడు బావిలోకి తోసేసింది. తిరిగి అతను నీటిపైకి వచ్చేసరికి వర్ధమానపురంలోని ఉద్యానపు బావిలో ఉన్నాడు. అతనికంతా మాయగా ఉంది. విద్యాధరపురం ఏమైంది? తాను వర్ధమానానికి ఎలా చేరుకున్నాడు? ఇదంతా ఎవరు చేసిన మోసం? ఇలా ప్రశ్నించుకుంటూ శక్తిదేవుడు తన ఇంటికి వెళ్ళాడు. అతని రాకకు తండ్రి, బంధువులు ఎంతో సంతోషించారు. త్వరలోనే రాజుగారి చాటింపు మరొకసారి అతని చెవిన పడింది. బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని కనకపురిని చూసి ఉన్నట్టయితే రాజుగారు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి యువరాజుగా చేస్తారట. అది విని శక్తిదేవుడు చాటింపు వేసేవారి వద్దకు వెళ్ళి కనకపురిని చూశాను అని చెప్పాడు. వాళ్ళు అతన్ని రాజుగారి వద్దకు తీసుకుపోయారు. రాజు అతన్ని గుర్తించి, మళ్ళీ మోసం చేయవచ్చావా అన్నాడు. మోసం చేస్తే నాకు మీ ఇష్టం వచ్చిన శిక్ష ఇవ్వవచ్చు. నన్ను రాజకుమార్తె వద్దకు పంపండి అన్నాడు శక్తిదేవుడు. రాజు తన కుమార్తెనే అక్కడికి పిలిపించాడు. ఆమె కూడా అతన్ని గుర్తించి, ఇతను మళ్ళీ ఏవో అబద్ధాలు చెబుతాడు అని తండ్రితో అన్నది. నేను అబద్ధాలే ఆడతానో నిజమే ఆడతానో తర్వాత వివరించవచ్చు. ముందీ మాట చెప్పు. కనకపురిలో పక్క మీద చచ్చిపడుకుని ఉన్నదానివి ఇక్కడ ప్రాణాలతో ఎలా ఉన్నావు అని శక్తిదేవుడు అడిగాడు. వెంటనే కనకరేఖ తన తండ్రితో, నాన్నా, ఈయన నిజంగానే కనకపురిని చూశాడు. నేను శాపవశాన మానవ జన్మ ఎత్తిన విద్యాధరిని. ఈ సంగతి మానవుడు తెలుసుకోవటమే నాకు శాప విముక్తి. ఇతనే నన్ను, మిగిలిన నా అక్కలను వివాహమాడతాడు అంటూ ప్రాణాలు విడిచింది. రాజభవనం రోదనాలతో నిండిపోయింది. శక్తిదేవుడు తాను ఉభయభ్రష్టత్వం పొందుతాననుకున్నాడు. ఆ క్షణంలోనే అతను కుంగిపోయినా తిరిగి ధైర్యం తెచ్చుకున్నాడు. చనిపోయే ముందు కనకరేఖ తాను తన అక్క చెల్లెళ్ళు అతనికి భార్యలవుతామని చెప్పనే చెప్పింది. అందుచేత అతను తిరిగి కనకపురికే పోదామనుకున్నాడు. మళ్ళీ అంతా ప్రయాణం చేసి అతను రేవు పట్టణమైన విటంకపురి చేరుకున్నాడు. అక్కడికి చేరుతుండగానే అతనికి సముద్రదత్తుడు కనిపించాడు. తుఫానులో చిక్కి పడవ పగిలినప్పుడు తాము ఎలా ప్రాణాలతో బయటపడినది వారిద్దరూ ఒకరినొకరు తెలుపుకున్నారు. శక్తిదేవుడు ఆ రోజు సముద్రుడి ఎంట అతిథిగా ఉండి మర్నాడు కొందరు వర్తకుల వెంట ఒక నౌకలో ఉత్సలా ద్వీపానికి వెళ్ళాడు. అక్కడ అతను తన బంధువైన విష్ణుదత్తుడి ఎంట బస చేశాడు. అతను వర్తకుల వీధికుంటా పోతుండగా సత్యవ్రతుడి కొడుకులు అతన్ని చూసి, ఏం బ్రాహ్మడా, మా నాయనా నువ్వు కలిసి వెళ్లారు కదా, నువ్వక్కడివే వచ్చావేం? మా నాయనేడి అని అడిగారు. మీ నాయన సముద్ర మధ్యాన సుడిగుండంలో పడిపోయాడు అన్నాడు శక్తిదేవుడు. ఒకే పడవలో వెళ్లే ఇద్దరిలో ఒకడు మాత్రం సుడిగుండంలో పడి రెండోవాడు బతుకుతాడా?
నువ్వే మా తండ్రిని చంపావు. నిన్ను రేపు ఉదయం చండికకు బలి ఇస్తాం అంటూ సత్యవ్రతుడు కొడుకులు అతన్ని పట్టుకుని కట్టేసి చండికాలయానికి తీసుకుపోయారు. తనను రక్షించేవాళ్లెవ్వరూ లేరని గ్రహించి శక్తిదేవుడు ఆ చండికకే దండం పెట్టి తనను కాపాడమని వేడుకొని నిద్రపోయాడు. అతను తిరిగి కళ్ళు తెరిచేసరికి సత్యవ్రతుడి కూతురు బిందుమతి అనే ఆవిడ అతని కళ్ళబడింది. ఆమె అతన్ని సమీపించి ఎంతో ప్రేమగా, నిన్ను నేను కాపాడతాను, నన్ను పెళ్ళాడు. మా అన్నలు నాకెన్ని సంబంధాలు తెచ్చినా వద్దనేశాను. కాని నిన్ను చూడగానే నీకు భార్య కావాలనిపించింది అన్నది. తర్వాత ఆమె అన్నలు వచ్చి తాము దేవికి బలి ఇద్దామనుకున్న వాణ్ణి తమ చెల్లెలు వరించిందని తెలుసుకుని వారి పెళ్లికి ఆమోదించారు. అతను ఆమెను పెళ్లాడి ఆ ద్వీపంలోనే ఉండిపోయాడు. ఒకనాడు అతని బావమర్దులు అతని వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి, బావా, ఒక భయంకరమైన పంది జనాన్ని చంపుతూ ఇటుగా వస్తున్నది అని ఆత్రంగా చెప్పారు. వెంటనే శక్తిదేవుడు ఒక శక్తిని చేతపట్టి గుర్రాన్నెక్కి ఆ పంది వెంటపడ్డాడు. అతను శక్తితో కొట్టినా ఆ పంది చావక ఒక బిలంలో దూరింది. శక్తిదేవుడు గుర్రం దిగి ఆ బిలంలో చొరపడి కొద్దిసేపట్లో ఒక గొప్ప ఉద్యానవనం ప్రవేశించి అందులో ఒక అపూర్వ సుందరిని చూశాడు. అతన్ని చూస్తూనే ఆమె భయంతో అతనికేసి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఎవరు నువ్వు? దేనికి భయపడుతున్నావు అని శక్తిదేవుడు అడిగాడు. నేను చండవిక్రమరాజు కుమార్తెను. నా పేరు బిందురేఖ. మాయలమారి రాక్షసుడొకడు నన్నిక్కడికి తెచ్చాడు. వాడి తిండి కోసం పంది రూపంలో బయటకు వెళ్ళి ఎవరి చేతనో దెబ్బతిని వచ్చి చచ్చిపోయాడు అన్నదామె. ఆ రాక్షసుణ్ణి కొట్టింది నేనే అన్నాడు శక్తిదేవుడు. నిజంగానా? నీవెవరు అని ఆమె మళ్ళీ అడిగింది. నేనొక బ్రాహ్మణుణ్ణి. నా పేరు శక్తిదేవుడు అన్నాడతను. అలాగా, అయితే నీవే నాకు కాబోయే భర్తవు అన్నదామె. శక్తిదేవుడు ఆమెతో పాటు బిలంలో నుంచి బయటకు వచ్చి ఆమెను తమ ఇంటికి తీసుకుపోయి తన మొదటి భార్య అయిన బిందుమతి ఒప్పుదలతో బిందురేఖను పెళ్లాడాడు. బిందురేఖ గర్భవతి అయింది. ఆమె గర్భానికి 8 మాసాలు నిండగానే బిందుమతి శక్తిదేవుడితో, బిందురేఖ గర్భాన్ని చీల్చి అందులో శిశువును నా దగ్గరకు తీసుకురా అన్నది. ఆ కోరికకు చాలా దిగులు పడి శక్తిదేవుడు బిందురేఖ వద్దకు వెళ్ళాడు. అతన్ని చూసి బిందురేఖ, అలా విచారంగా ఉన్నావేం? బిందుమతి నా గర్భాన్ని చీల్చి తెమ్మన్నదా? అలాగే చెయ్యి, అందులో తప్పేమీ లేదు, భయపడకు అని చెప్పింది. శక్తిదేవుడు తన ప్రాణాలను చిక్కబట్టి బిందురేఖ కడుపు చీల్చి గర్భాన్ని పట్టి పైకి లాగాడు. వెంటనే అది అతని చేతిలో ఖడ్గంగా మారింది. అతను విద్యాధరుడైపోయాడు. ఆ క్షణంలోనే బిందురేఖ అదృశ్యమైంది. అప్పుడతనితో బిందుమతి, మేము ముగ్గురం శాపం పొందిన విద్యాధర కుమార్తెలము. మాది కనకపురి. మా రెండో అక్కను కనకరేఖగా నీవు వర్తమానంలో ఎరుగుదువు. ఆమె శాపం తీరి కనకపురి చేరింది. నా మూడో అక్క కూడా శాపం తీరి వెళ్ళిపోయింది. నేను కూడా అక్కడికే పోతున్నాను. మా పెద్ద అక్క చంద్రప్రభ అక్కడే ఉన్నది. నీ ఖడ్గ ప్రభావంతో కనకపురి చేరుకున్నావంటే మా తండ్రి మా నలుగురిని నీకిచ్చి పెళ్లి చేస్తాడు అని తాను కూడా అదృశ్యరాలైంది. శక్తిదేవుడు గగన మార్గాన కనకపురి చేరుకున్నాడు. అక్కడి రాజభవనం పై అంతస్తులో శవాలుగా తాను పూర్వం చూసిన కన్యలు ముగ్గురు ఇప్పుడు ప్రాణాలతో అతడికి కనిపించారు. చంద్రప్రభ కూడా అక్కడే ఉన్నది. ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు అతన్ని తమ తండ్రి వద్దకు తీసుకుపోయారు. వారి తండ్రి అయిన శశిఖండు తన కుమార్తెలను అతనికిచ్చి పెళ్లి చేసి విద్యాధర రాజ్యానికి అతన్నే అభిషేకించి అతనికి శక్తివేగుడని పేరు పెట్టాడు. శక్తివేగుడు తన నలుగురు భార్యలతోనూ సంతోషంగా విద్యాధర రాజ్యాన్ని ఏలుకున్నాడు.